హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఈ ప్రార్థనా కూడికలో పాలుపంపులు పొందినటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా అందరికంటే ముందుగా లాజర్ పాస్టర్ గారికి, అదే రీతిగా ఇర్మియా పాస్టర్ గారికి, పాస్టర్లందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి గత సంవత్సరన్నర క్రితం సంఘములో చేయబడినటువంటి ఉపవాస ప్రార్థనలు, 50 రోజుల ఉపవాస ప్రార్థనలప్పుడు నేను కూడా పాలుపంపులు పొందడం జరిగింది. ఆ ఉపవాస ప్రార్థనలలో నేను ఒక విషయం కొరకు బాగా ప్రార్థన చేశానప్పుడు దైవ సేవకులతో కూడా చెప్పి ప్రార్థన చేయించాను. ఆ ప్రార్థన ఆలకించినటువంటి యేసయ్య అంతకుముందు ప్రభు పరిచర్యలో వాడుకున్న దానికంటే కూడా ఆ ఉపవాస ప్రార్థనల తదుపరి ప్రభు తన పరిచర్యలో ఇంకా నన్ను బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి ప్రభు నా పట్ల ద్వారాలు తెరిచి ఈ రీతిగా ప్రభు పరిచర్యలో కొనసాగించబడటానికి గత కాలము కంటే ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో ఓల్డ్ బోయిన్పల్లిలో పరిచర్య చేస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి విశ్వాసం యొక్క గృహప్రవేశం రేపు ఉదయకాలం. ఆ హైదరాబాద్లో ఉండే విశ్వాసులు ఇక్కడ మన కందుకూరు దగ్గర ఉన్నటువంటి అమ్మారుపాలెం, మాపాడు ఆ ప్రాంత ప్రజలు అక్కడికి వచ్చి ఇంచుమించుగా 40 సంవత్సరాలు అక్కడ సెటిల్ అయిపోయి అక్కడే ఒక సొంత మందిరాన్ని ఏర్పాటు చేసుకొని పరిచర్య చేస్తున్నాం. రేపు ఉదయకాలం అక్కడ ఒక కుటుంబంలో గృహప్రవేశం, అదే రీతిగా ఎల్లుండు 4వ తేదీ మా సంఘానికి వచ్చే ఒక పాపది ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంది. పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈ రీతిగా మీ ప్రాంతంలో ప్రభు పరిచర్యలో ఈ 3 దినాలు ఉండబోతున్నాం అన్నప్పుడు 2వ తేదీ కూడికి ఏర్పాటు చేసుకుంటాం, అక్కడికి వచ్చి వాక్యం చెప్పాలన్నప్పుడు ప్రభు ఈ రీతిగా ఈ రోజున మనమంతా కూడా మరొక్కసారి లోక విషయాల కొరకు కాదు, లేకపోతే లోకపోలో ఉన్నటువంటి వార్తల నిమిత్తమై మనం ఈ రాత్రి సమకూర్చబడలేదు. అనేక మంది వారి జీవితాల్లో ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి విలువైన సమయాన్ని విలువైనటువంటి యేసయ్యకు ఇవ్వకుండా లోక సంబంధమైన కార్యక్రమాల్లో అయితే ఉన్నారు. కానీ దొరికినటువంటి ఈ సమయాన్ని ఈ రాత్రి ఈ విధంగా ప్రభు కొరకు, ప్రభు నామాన్ని స్తుతించు నిమిత్తం మనమందరం కూడా ఆయన సన్నిధిలో సమకూర్చబడి ఉన్నాం. మా విన్నపాన్ని మన్నించి సంఘస్థులందరూ కూడా ఉదయం అంతా కూడా పని చేసుకున్నప్పటినీ కూడా ఈ రాత్రి ప్రార్థన కూడికి కూడి వచ్చి ఉన్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఆశీర్వాదకరంగా ఈ రాత్రి ప్రార్థనా కూడికను మనం ముగించుకుందాం. రక్షించబడి మందిరానికి వస్తూ, రక్షించబడి దేవుని సన్నిధికి వస్తూ, పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ యావత్ ప్రపంచమందంతటా కూడా క్రైస్తవుల యొక్క సమాజములో, మందిరాలలో నడిపించబడుతున్న విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పాస్టర్స్ కానీ ఎవరైనా సరే యేసు రక్తం చేత కడగబడి, కొనబడి, ఆయన స్వకీయ సాంపత్యంగా మార్చబడి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని సన్నిధికి వస్తూ తమ నడకను, పడకను, ప్రవర్తనను, పరిస్థితులన్నిటినీ కూడా మార్చుకొని ప్రభువు వలె నేను కూడా బ్రతకాలి, క్రీస్తును పోలి నేను కూడా జీవించాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని నేను ధరించుకొని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు వలె నేను కూడా బ్రతకాలి అని ఆశపడి ఆకాంక్షతో పరిశుద్ధత వైపు నడిపించబడుతూ మందిరానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కోరిక, ఆశ, అభిలాష, ఆకాంక్ష, తృష్ణ ఏంటి అనంటే ఒకానొక రోజున ఆయన మేఘమండలం మీద
వేల దూతల సమూహములతో ఆయన మేఘారుడై ఒకరోజు రాబోతున్నాడు. ఆయన వచ్చు ఆ సమయమందు, ఆ ఘడియందు, ఆ వేళ రక్షించబడి పరిశుద్ధత కొరకు సిద్ధపరచబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ప్రతి క్రైస్తవుడు కోరిక ఏంటి అంటే, ఆ యొక్క రాకడ సమయంలో మేమందరం కూడా ప్రభువుతో కలిసి ఎగిరిపోతే, ఆ మేఘమండలముల మీద వస్తున్నటువంటి ఆ యేసయ్యతో, ఆ యేసయ్యను కలుసుకొని క్షయమైన ఈ శరీరమును విడిచి అక్షయతను ధరించుకొని మెట్టుకు ఏ విధము చేతనైనను ప్రభు రాకడలో ఎత్తబడాలి. ప్రభు రాకడలో నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్తం కూడా ప్రభు రాకడలో రెప్పపాట్లో రూపాంతరం చెంది ఎగిరిపోవాలనే ఆశతో మనమందరం కూడా ఈ రాత్రి కాదు, మన జీవితం అంతయు కూడా ప్రయాసపడుతున్నాం. అన్నీ కూడా మానేసేసి ప్రభు పరిచర్యలో, దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతున్నాం. బైబిల్లో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు పలు ప్రాంతాలకు వెళ్తూ పరిచర్య నిమిత్తమై అనేక మందిని ప్రభు వైపు త్రిప్పుతూ సంఘాలను కడుతున్నటువంటి ఆ సందర్భంలో దెసలోనికయలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. ప్రియ సంఘస్థులారా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు మేఘారుడై రాబోతున్నాడు. ఆయన ఒక రోజున మేఘారుడై రాబోతున్న ఆ సమయంలో మనమందరం కూడా ఆయనతో కలిసి కొనిపోబడాలి. దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఆకాశ మండలముల మీద మేఘముల మీద మనం కొనిపోబడదాము. ఈ రాత్రి ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పమన్నటువంటి మాట ఏంటంటే, ఒకరోజు రాబోతుంది, క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఫలించే రోజు రాబోతుంది. ఆ రోజున ప్రతి క్రైస్తవుడు, మనకంతే ముందుగా మరణించినటువంటి వారు కూడా ప్రభుతో కలిసి మేఘమండలముల మీద కొనిపోబడుదుము. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రాత్రి దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు? ఉదయం అంతా పని చేసుకొని ప్రయాసపడి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారంటే, దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకొని, నా మాట ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఉందా, నా నడక ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఉందా, నా ప్రవర్తన, నా పరిస్థితి దేవునికి ఎదురుగా ఉన్నప్పుడు ఏమైనా నాలో లోపం ఉంటే అవి సరిచేసుకొని నేను ప్రభు రాకడలో ఆయనతో కలిసి కొనిపోబడాలి. ఆయనతో కలిసి రెప్పపాటులో రూపాంతరం చెంది నేను ఆయనతో కలిసి ఎగిరిపోవాలి అనే ఆశతోనే ఇదిగో ఈ రాత్రి మీరంతా కూడా దేవుని మందిరానికి వచ్చారు. భోజనాలు పెడతామంటే కాదు, లేకపోతే ఇంకా ఏదేదో చేస్తామంటే కాదు, ఇస్తామంటే కాదు. దేవుని ద్వారా నేను నా జీవితాన్ని సరిచేసుకొని ఒక రోజున ఆయనతో నేను కలిసి కొనిపోబడాలి. పునాదులు కలిగిన పట్టణములో బంగారు పునాదులు కలిగినటువంటి ఆ యొక్క పరలోక పట్టణములో ఆయనతో కలిసి నేను, నాతో కలిసి ఆయన యుగయుగములు జీవించాలి అనే ఆశతోనే మనం ఈ రాత్రి మనం అందరం కూడా వచ్చాం. ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవులు అన్నటువంటి ప్రతి బిడ్డ ఆశ ఏంటేనంటే, మెట్టుకు ఏ విధము చేతనైనను మనమందరం పరలోకములో ప్రభు సింహాసనం ఎదుట నిత్యము గాన ప్రతిగానాలు చేయాలి అన్న ఒక ఆశ మాత్రమే. ఫైనల్ డెస్టినేషన్ అదేగా, ఇంక వేరేదేమీ లేదు క్రైస్తవుడికి. ఆస్తులు సంపాదించుకోవాలి, కట్టలు మూటలు కట్టుకోవాలి, లేకపోతే మిద్దెల మీద మిద్దెలు కట్టాలి,
కారులో తిరగాలి, అందాల మేడలో ఉండాలని కాదు, కానీ ఏ విధము చేతనైనను ప్రభు ఎదుట నేను నిలబడగలగాలి, ప్రభుతో కలిసి నేను కొనిపోబడాలి. ప్రియ దేవుని ప్రజలారా, మనం గమనిస్తే కృపాకాలం రాబోతున్నటువంటిది దేవుని యొక్క రాకడ. అనేక మార్లు సేవకులు కూడా చెప్పుంటారు. ఈ దినాలు ఎటువంటి దినాలు అని అంటే, చిన్నప్పుడు ఒక షాప్కి వెళ్ళేవాళ్ళం. షాప్కి వెళ్తే ఇప్పట్లో అంటే ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ కూడా వస్తుంటాయి. కూరలోకి నూనె కావాలంటే చిన్నప్పుడు నాకు కూడా జ్ఞాపకం ఉంది, మా అమ్మ ఒక గ్లాస్ ఇచ్చి పంపిస్తుండే. ఆ గ్లాస్ ఇచ్చి పంపించినప్పుడు ఆ గ్లాస్ తీసుకొని నేను షాప్ దగ్గరకు పోయిన తర్వాత ఒక 5 రూపాయల ఆయిల్ పోయమంటాడు. 5 రూపాయల ఆయిల్ పోసేవాడు. తర్వాత ఏం అడిగేవాళ్ళం మనం చెప్పండి? కొసరు అన్నా, కొంచెం కొసరు పోయానా. ఇక 5 రూపాయలు అంటే గిరగీసినట్టుగా 5 రూపాయలకే పోస్తావు, కొంచెం కొసరు పోయి. ఆ కొసరు అనేది ఎంత పోస్తారు? నువ్వు 5 రూపాయలకి పోసినంత పోస్తురా పొయ్యుడు. కొసరు అంటే కూసంత, దాంట్లో ఎక్కడో -0.1%. ఇప్పుడు ఆ కొసరు అనేది ఎంత తక్కువ అంటే అంత తక్కువ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో కృపాకాలం ఎండింగ్ అయిపోయిన తర్వాత దేవుని రాకడ వస్తుంది. అంటే కృపాకాలం ఎండింగ్ అవ్వాలి కదా అని మీరు అనుకోవచ్చు. నేను అంటాను, కృపాకాలం ఆల్రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? కొసరు 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 దినాల్లో మనం ఉన్నాం. అంటే కొసరు అంటే అతి త్వరగా నా ప్రభు రాబోతున్నాడు. ఈ కొసరు దినాల్లో మనం ఏం చేయాలి అని అంటే, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ప్రభువా ఎప్పుడు వస్తావో ముందుగానే చెప్పయ్యా అని ఫోన్ చేస్తే ప్రభు అంటాడు, యేసు ప్రభు, ఒక పిచ్చోడ, నాకు కూడా తెలియదు ఆ రోజు ఎప్పుడు. నాకు తెలిస్తే నీకు చెప్తాను. తండ్రికి తప్ప ఆ దినము ఎప్పుడు వచ్చునో, అందుకని బైబిల్లో రాయబడిన మాట, దొంగ వచ్చినట్లుగా ప్రభు దినము వచ్చును. పేతురు రాసిన 2వ పత్రికలో ఆ మాట ఉంటుంది. దొంగ వచ్చినట్లుగా ప్రభు దినము వచ్చును కనుక భయము కలిగి భక్తి కలిగి, ఎప్పుడు ఏ సమయమున ప్రభు వస్తాడో తెలియదు కనుక మనం ఏం చేయాలి? ప్రభువుతో కలిసి కొనిపోబడుట కొరకై ఈ లోకముందు దీపముండగానే ఇల్లు చక్కపరుచుకున్నట్లుగా, ప్రాణముండగానే ప్రభువు నమ్ముకొని ప్రభువుని వెంబడించి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఏమని? రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా, సంపూర్ణ సిద్ధినందా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాడు. ఏమని? వస్తానన్న దేవుడు రాకమానునా, ఇదిగో త్వరగా, ఇదిగో త్వరగా అని. ప్రియ దేవుని ప్రజ్ఞారా, వాక్యం నెరవేర్పు ఈ దినాల్లో జరుగుతుంది. మత్తయి సువార్తమానం 24:3 వాక్యంలో మనం గమనిస్తే, ప్రభు రాకడ సమయం మందు ఎటువంటి సూచనలు జరుగుతాయో అక్కడ రాయబడి ఉంది. దేశము మీదకు దేశము, రాజ్యము మీదకు రాజ్యము, మనుషులను కలవరపరిచేవారు, భ్రమపరిచేవారు, తల్లిని తండ్రిని కడుపును పుట్టిన కుమారులే చంపే రోజులు, కడుపును పుట్టిన కూతురినే చేయించుకొని దారుణమైన పనులు చేయించే దుర్దినాల్లో మనం ఉన్నాం. అంటే బైబిల్ చెప్తున్నమాట, రాకడ దినాల్లో మనం ఉన్నాం. మన మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక విశ్వాసి చెప్తున్నాడు, అన్న గత రాత్రి ఒక చోట ప్రార్థన అంటే వెళ్ళాను. అక్కడ ప్రార్థనలో ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, ఒక కొమ్ము లాంటిది పట్టుకున్నాడన్న. ఆ కొమ్ము లాంటిది పట్టుకొని ఆ కొమ్ములో ఒక ఆయిల్ నింపాడు. ఆ ఆయిల్ నింపి ఇంచుమించుకు 300 మంది వచ్చారంట అక్కడికి. 300 మంది వస్తే ఆ నింపబడినటువంటి ఆ ఆయిల్ తీసి 500 రూపాయలు ఇస్తే ఆ వ్యక్తి మీద వేయటం, ఒక డ్రాప్. అది వేస్తే మీ జీవితంలో దరిద్రత అంతా పోయిద్దని చెప్పేసి, మళ్ళీ దాన్ని ఫ్రీగా అంటే కాదు, 500 రూపాయలు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దుర్బోధలు, కలవరపరిచే బోధలు కూడా వస్తున్నాయి. మనం పసిగట్టాలి. గొర్రెల్లాగా ఎక్కడ కోటం అంటే అక్కడికి,
ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి ఎగేసుకుని వెళ్ళిపోకూడదు. బైబిల్లో రాయబడిన మాట, అర్హులైన దేవుని సేవ క్రమబద్ధంగా చేసిన సేవకుడికి మాత్రమే ఆహ్వానం ఉండాలి, వందనాలు కూడా చెప్పాలి. కలవరపరిచే బోధలు, భ్రమపరిచే బోధలు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉన్నారు, స్థిరులైన మీరు భ్రమపరిచే బోధల తట్టు ఎందుకు ఇంత త్వరగా తిరిగిపోతున్నారు? దేవుని రాకడ సమయంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. మనం పసిగట్టాలి, ఇది దేవుని రాకడ, ఈ బోధ సరైనదా కాదా? డబ్బులకు ఆశ చూపించి, లేకపోతే కచ్చీపుల ఆశ చూపించి, ఆయిల్ డబ్బాల ఆశ చూపించి, లేకపోతే ఇంకేదో ఆశ చూపించి మిమ్మల్ని వల వేసేదరు కనుక జాగరూకులై ఉండుడి. ప్రియ దేవుని ప్రజలారా, ఇది దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలు కనుక అనేక పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమందరం కూడా విశ్వాసములో స్థిరపరచబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. మనం ప్రభుతో కొనిపోబడేటట్లుగా మనం మన జీవితాలను మనుచుకోవాలి. కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాకడ సమీపిస్తున్నది. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని ప్రభువు చెప్తున్నాడు. మరి నువ్వు సిద్ధపరచబడి ఉన్నావా? ఈ రాత్రే ప్రభు వస్తే ఆయనతో కలిసి కొనిపోబడి నిమిత్తం నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈ జూలై మాసంలో ఈ 2వ తేదీన ప్రభు నీ ఎదురుగా నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో తలుపు తెరచి నీ జీవితంలో ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ రాత్రి నేను నీ కొరకు వస్తే నువ్వు నాతో కలిసి కొనిపోబడు నిమిత్తం సిద్ధపాటు కలిగి ఉన్నావా అని ఆయన అడగగలిగితే మనం తల ఎత్తుకొని అవును ప్రభువా రమ్ము అని చెప్పే పరిస్థితుల్లో మనం ఉండగలగాలి. దేవుని ప్రజలారా, అయితే మనందరి ఆశ కూడా కొనిపోబడాలి, ప్రభుతో యుగయుగాలు జీవించాలి అని. బైబిల్లో మనం కానీ గమనిస్తే మనం యేసుక్రీస్తుతో ప్రభువుతో కూడా కొనిపోబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా ఆ పునాదులు కలిగిన పట్టణములో సూర్యుడు చంద్రుడు లేని ఆ దివ్య నగరములో ఆయనతో కలిసి జీవించాలి అనంటే, మనం కొనిపోబడాలి అనంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి 1 లేదా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహింపరుద్దాం. సజ్జగా కొట్టదు, గట్టిగా హల్లెలూయా. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆది కాలంలోనే ఒక భక్తుడు అన్నాడు. ఆది కాలంలో పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ, చుట్టుప్రక్కల వారందరూ కూడా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి మాత్రం ఎలా బ్రతుకుతున్నాడు అనంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. చదువునాను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనపడలేదు. తలపైకి ఎత్తండి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే ఇక్కడ మనకు ఒక వ్యక్తి తారసపడతాడు. ఆ వ్యక్తిని గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ హానోకు కొనిపోబడక మునుపు, కొనిపోబడెను, కొనిపోయెను. ఒకే సెంటెన్స్లో, ఒకే వాక్యంలో 3 డిఫరెన్స్లు రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఏమనంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను, కొనిపోబడక మునుపు కొనిపోయెను. హానోకు జీవితంలో మనం గమనిస్తే ఈ వ్యక్తి ప్రభు అతన్ని కొనిపోయెను అన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మన వాక్యాన్ని కానీ అద్దం వలె ఎదురుగా పెట్టుకొని హానోకు కొనిపోబడటానికి గల కారణం ఏంటి అని కానీ యోచన చేయగలిగితే అక్కడే రాయబడి ఉన్నమాట, అతడు కొనిపోబడక మునుపు. జాగ్రత్తగా ఆలకించాలి. మనవలే ఇప్పుడు మనమందరం, మీరందరూ కొనిపోబడ్డారా, కొనిపోబడలేదా? చెప్పండి, మెలకుకున్నారా? మనమందరం ఇప్పుడు కొనిపోబడ్డామా, కొనిపోబడలేదా? కొనిపోబడలేదు. ఇంకా
ఇప్పుడు ఆనోకు కూడా కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడు అని బైబిల్లో కానీ మనం గమనిస్తే దేవునికి ఇష్టుడై ఉండెను కనుక దేవుడు అతన్ని కొనిపోయెను అని బైబిల్ చెప్తున్నమాట. అంటే ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను కొనిపోబడదు అని. కొనిపోబడాలి అని అంటే మనం ఎలా బ్రతకాలి అని అంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే ప్రభు మనందరినీ కూడా ఆయనతో కలిసి యుగయుగాలు జీవించి ఆ పరలోక పట్టణానికి కొనిపోబడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఈ రోజున మనం అందరం కూడా ఎలా బ్రతకాలి మన దైనందిన జీవితాల్లో అని అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైనటువంటి మాట, దేవునికి ఇష్టమైన నడక, దేవునికి ఇష్టమైన పడక, దేవునికి ఇష్టమైన క్రియలు మన జీవితాల్లో మనం కానీ చేయగలిగితే మనమందరం కూడా రెప్పపాట్లో దేవుని సన్నిధికి రూపాంతరం చెందబడి ఎగిరిపోతాం. ఆనోకు జీవితకాలం అంతయు కూడా మనం గమనిస్తే 365 సంవత్సరాలు బ్రతికిన ఆనోకు 300 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అందుకనే మన ఎదుట ఆనోకు అర్థము వలె ఉండి ఏమంటాడు తెలుసా? ముప్పాళ్ళ కల్వరి పెంతుకొస్తూ ప్రార్థనా మందిరపు విశ్వాసులారా, ఇదిగో నేను కొనిపోబడ్డాను ప్రభు సన్నిధికి, పరలోకమునకు నేను కొనిపోబడ్డాను. ఎలా కొనిపోబడ్డానంటే, ఎందు నిమిత్తం కొనిపోబడ్డాను అనంటే దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతికాను కనుక ప్రభు నన్ను ఆయనతో కలిసి తీసుకొని వెళ్ళాడు. మీరు కూడా ఎలా బ్రతకాలి మీ జీవితాలనంటే మీ ఇష్టానుసారంగా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. ఒక మనిషి జీవితంలో మూడే ఇష్టాలు ఉంటాయి. మూడు ఇష్టాలు. ఈ 3 గుంపులు మనం కానీ గమనించినట్లయితే ఏంటా ఇష్టాలు అని అంటే, మొదటిగా స్వయిష్టం అంటే మన సొంత ఇష్టం, నా ఇష్టం అనే తత్వం. రెండవదిగా మనం గమనిస్తే అన్యజనుల ఇష్టం. మూడవదిగా మనం గమనిస్తే దేవుని ఇష్టం. ఈ మొదటి ఇష్టం గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. నా ఇష్టం అనే తత్వం మనలో ఉంటే మన బ్రతుకు కొనిపోబడుతుందా? కొనిపోబడదు. మన యొక్క జీవితంలో యెషయా గ్రంథం 66:4, ఇర్మియా ప్రవచన పుస్తకం 8:6లో మనం గమనిస్తే అక్కడ మనకు ఒక గుంపు కనిపిస్తుంది. ఏం గుంపు అంటే, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం, నా సమస్తం నాది అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి కోపాన్ని తెప్పించి దేవునికి ఉగ్రతకు పాలైనటువంటి ఒక గుంపు కనిపిస్తుంది. మన జీవితంలో మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా మన సొంత ఇష్టాలు కాదు, కానీ ప్రభు అంటున్నాడు దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకగలిగితే, దేవుని ఇష్టానుసారంగా మనం జీవించగలిగితే పరలోక పట్టణంలో మనం ప్రభుతో కలిసి యుగయుగాలు జీవించే అద్భుతమైన అవకాశాన్ని మనం పొందుకొనగలుగుతాం. బైబిల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు. ఈ వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ వ్యక్తి అగ్ని ఆరదు పురుగు చావదనే ఆ అగ్నిగుండంలో పడవేయబడి పండ్లు కొరుక్కుంటూ చావు అనేది రాక కానీ మరణమయ్యేంత బాధపడుతూ ఒక మాట అన్నాడు, తండ్రివైన అబ్రహామా, నాకెందుకు ఈ పరిస్థితి అని అడిగినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఓయ్ ధనవంతుడా, నీ భూమి మీద బ్రతికినంత కాలం, స్పష్టంగా రాయబడి ఉంటుంది అక్కడ లోకసువార్త 16:25లో, నీవు భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతికావో తెలుసా? నీ ఇష్టానుసారంగా బ్రతికావు. నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు తలంచినట్లుగా, నీ కాలు ఎటుపోతే అటుగా, కన్ను మిన్ను తెలియకుండా, ఏది మంచో ఏది చెడో వివేచించకుండా ఇష్టానుసారంగా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు. కాబట్టి ఇదిగో నువ్వు అగ్ని ఆరదు పురుగు చావదనే ఈ యొక్క అగ్నిగుండంలో నిత్యము ఉండునట్లుగా నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్ళాను. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ ధనవంతుడు ఆశ ఉంది, అంతస్తు ఉంది, శరీరంలో శక్తి ఉంది, ఒంట్లో ఓపిక ఉంది, బీరువా నిండా డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా ధాన్యం ఉంది, పలుకుబడి ఉంది, పేరుంది, అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఎలా బ్రతికాడో తెలుసా? ఆయన ఇష్టానుసారంగా బ్రతికాడు. నన్ను అనేవాళ్ళు ఎవరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పినా ఈడంటడా
కొమ్ములు వచ్చినాయి కదా. ఇంకొకరు చెబితే వినే తత్వంలో లేడుగా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోయింది మొత్తం, కళ్ళు నెత్తికెక్కినాయి. ఇప్పుడు ఏమవుతున్నాడు, నా ఇష్టం తప్ప ఇంకొక ఇష్టం నేను చేయను. మరి బ్రతుకు మార్చుకోరే బాబు, నీ నడక మార్చుకో, నీ పడక మార్చుకో. ఇది మంచిది కాదు నీకు. ఇలా బ్రతికితే ఇలా ఉంటే నష్టపోతావు. విశ్వాసిగా నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడాలంటే ఇలా చెయ్యొద్దు అని సేవకుడు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా, నన్ను అడగటానికి నువ్వెవరు? ఇప్పుడు ఎవరు అంటావు, తర్వాత ప్రభువా అంటావు. ప్రభు ఏమంటాడు, నువ్వెవడవో నాకు తెలియదురా బాబు. బ్రతికినంతకాలం నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచన పరంగా నడిపించబడ్డావే. ఏ రోజైనా నా ఇష్టం చేసావా? ఏ రోజైనా నువ్వు చేసే పని, అయ్యా ఇది చేస్తున్నా, ఈ వ్యాపారం ప్రారంభిస్తున్నా, ఈ ఉద్యోగం ప్రారంభిస్తున్నా, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఇదిగో ఇక్కడ పొలం కొంటున్నా, లేకపోతే ఇక్కడ వ్యాపారం ప్రారంభిస్తున్నా, పరిచర్య ప్రారంభిస్తున్నా, పాస్టర్ గారు దేవుని ఆలోచన ఏంటో చెప్పండి. లే, పాస్టర్ గారికి అవసరం లేదు, నా ఇష్టం. ఆయనకు చెప్పాలా? దేవుణ్ణి అడగాలా? మనకు వయసు లేదా, మనకు జ్ఞానం లేదా, మనకు తెలివి లేదా, మన ఇష్టం. దేవుని ప్రజలారా, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని చెప్పేసి నువ్వు ఉర్రోతలుగుతున్నావేమో. గర్వం అనే గుర్రం ఎక్కి ప్రయాణిస్తూ నా ఇష్టం అనుకుంటున్నా అబ్షాలోం ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడబడ్డాడు. తండ్రి ఎంత చెప్తున్నా, దావీదు ఎంత బ్రతిమలాడుతున్నా వినకుండా తన ఇష్టానుసారంగా వయసు ఉందని, అందం ఉందని, జ్ఞానం ఉందని, తెలివి ఉందని, అందరూ నాపక్షంగా ఉన్నారు. కులబలం, మంది బలం, ధనబలం, ఆస్తి బలం, అందం బలం ఉందని చెప్పేసి గర్వం అనే గుర్రం ఎక్కుతున్నటువంటి అబ్షాలోం ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడ్డాడు. ఓ అబ్షాలోం, ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే, నా ఇష్టానుసారంగా వెళ్ళాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది. తండ్రి మాట వినకుండా, సేవకుని మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, ఎవరు చెప్పినా వినకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను కాబట్టి ఈ రోజున నేను చనిపోవలసిన పరిస్థితి. దేవుని ప్రజ్ఞారా, నువ్వేదైనా ప్రారంభిస్తున్నావు. కొంతమంది భలే విశ్వాసులు ఫోన్ చేసి, అయ్యా ఇది చేస్తున్నా, ఒక్కసారి ప్రార్థన చేయండి. ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్ళినా దావీదు కానీ మనం గమనిస్తే, ప్రభువా నీ చిత్తమేమై ఉన్నది, నా ఇష్టానుసారంగా నేను యుద్ధానికి వెళ్తున్నానా, నీ ఇష్టానుసారంగా నేను యుద్ధానికి వెళ్తున్నానా? దావీదు వెళ్ళు, నీకు జయం వేస్తా. దేవుని ఇష్టానుసారంగా వెళ్ళాడు కాబట్టి జయం, ఎక్కడికి వెళ్ళినా జయం. తన ఇష్టం వచ్చినట్లుగా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని లెక్కించాడు కనుకనే 70,000కు పైగా కూలిపోయారు. ఆ రోజు 70,000కు పైగా కూలిపోయారు. దేవుని ప్రజలారా, మన ఇష్టం పనికిరాదు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, ఒకని నడత చెప్పరేంటండి, ఒకని నడత వారికి ఎట్లుంటే తెలుసా? అబ్బా హైవే, ఎలా హైవే రోడ్లో వెళ్తున్నా నేను. ఈ హైవే రోడ్లో 100 మీద వెళ్ళినా, 200 మీద వెళ్ళినా నాకేం కాదు. ఎందుకో వాని నడత పచ్చకామెరలోడికి మొత్తం అంతే కనిపి, వాడికి నచ్చింది కాబట్టి అది ఏ పరిస్థితుల్లో ఉన్నా. కొంతమంది నా కళ్ళతో చూడరా, వాడికి నచ్చితే మన మాట అండిగా ఏమంటాడు, నా కళ్ళతో చూడరా అంటాడు. ఒకని నడత వాని కళ్ళకు, వాని దృష్టికి, వాని యోచనకి ఎలా కనిపిస్తుంది? ఈ మార్గంలో వెళ్తే డైరెక్ట్ పరలోకం. కానీ తుదకు అది ఏమవుతుందో తెలుసా? వాక్యం సెలవిస్తున్న మాట నేను కాదు, మరణం. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళావైతే అది నీకు ఏ తెచ్చిపెడుతుందంటే నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కొంతమంది వచ్చి అంటుంటారు, అయ్యా ఈ వ్యాపారంలో నష్టపోయా, ఈ గ్రూప్ తీసుకున్నాను కానీ ఈ గ్రూప్లో నేను రాణించలేకపోతున్నా, ఇదిగో ఈ పని ప్రారంభించాను కానీ ఈ పనిలో నాకు అంత నష్టం. ఎందుకమ్మా ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు చెబుతున్నావు? అసలు పని ప్రారంభించినప్పుడు ఏమైపోయాను? నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోయానన్న, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాను కనుక ఈరోజు నాకు పనిచేసాయి, నా ఆస్తి నాకు పనిచేసాయి. ఒరే వద్దురా బాబు, చిన్నడా ఉండురా, నాతో పాటు ఉండు, నీకు కావలసినంత తిండి, కావలసినటువంటి బంగారం, నిలువెత్తు బంగారం నీకు ఉంది కదా, ఎందుకురా బాబు ఉండురా, ఇంటి పట్టు నుండు. లేదు డాడీ
యవ్వన కాలం వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చినాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు నన్ను ఊడు అడిగేది, నా ఆస్తి నాకు రాసిమ్మన్నాడు. నాన్న వద్దు నాన్న, నీకు ఈ వయసులో ఇంతే అనిపిస్తుంది, వద్దు వద్దు డాడీ, వద్దు డాడీ అంటే నువ్వు రాసిస్తావా లేకపోతే నిన్ను చంపేసి వేలుముద్రలు తీసుకోమంటావా? లేకపోలేదు. మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో, తల్లిదండ్రులు 5 ఎకరాలు చిన్న కొడుక్కి పెద్ద కొడుకు ఈ చెరోకి 5 ఎకరాలు రాసి 1 అరెకరం ఆయన పేరు మీద పెట్టుకుంటే హైదరాబాద్లో, ఆ అరెకరం కోసం వాళ్ళని చంపి వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని అరెకరం కోసం, 5 ఎకరాల గురించి లేదు, 5 అరెకరం కోసం పరిస్థితుల్లో ఈ చిన్న కుమారుడు కూడా అదే అంటున్నాడు, పనిచేసాయి. తన ఇష్టానుసారంగా బ్రతికాడండి. డబ్బులుండగా ఇక ఆగలేదు. కొంతమందికి అంతే, డబ్బులుంటే మాత్రం ఆగదు, కన్ను మిన్ను తెలియదు. సేవలో ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి, పెద్ద సేవలో పెద్ద మీద ఉన్నా నేను, నాకు ఒక సంఘం ఇచ్చారు, మనల్ని అడిగేది ఎవడో చేసేది ఎవడో, పెద్దోళ్ళు మనల్ని అడిగేది ఏంది, మన ఇష్టం. ఐపాడ్ అంటే ఐపాడ్, ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్. నడిపింపులో ఉండని పరిస్థితులు. చిన్న కుమారుడు నాకు అదే ఇచ్చేసాయి, నేను కొనుక్కోవాలి, నాది కొనుక్కోవాలి, నేను ఇచ్చేసాయి. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమో తనకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. దేవుని ప్రజలారా, ఒకరోజు రానే వచ్చింది, తన ఇష్టానుసారంగా వెళ్ళినటువంటి చిన్న కుమారుడు భవిష్యత్తు బాగుందా? చెప్పరేంటండి? చించెలుకలు తిరుగుతున్నాయి ఇక్కడ, చుచ్చులు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా వెళ్ళినటువంటి చిన్న కుమారుడు భవిష్యత్తు బాగుందా? బాగాలేదండి. ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడంటే, డబ్బులు ఉన్నప్పుడు నలుగురు మావాడరా బ్రో అది ఇదని చెప్పేసి అన్నారు. డబ్బులు ఉన్నప్పుడు బాగానే, అక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వెచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. కన్ను మిన్ను తెలియకుండా బ్రతికాడు. కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి. మనోడిది ఒకరోజు కరిగిపోయింది. అరిగిపోయి మురిగిపోయి ఏమైంది తెలుసా? పందులు పట్టు తినే పరిస్థితికి వచ్చాడండి. ఆఖరికి అది కూడా తినేవట్ల అక్కడ యజమానుడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. చెప్పేవాళ్ళు లేకపోలేదు, నాకు చెప్పేవాళ్ళు లేరని, నన్ను అనేవాళ్ళు లేరని, నాకు ఎవరు కూడా స్పీడ్ బ్రేకర్ వేయలేరని చెప్పేసి ఇష్టానుసారంగా పోతున్నావా? పందులు పొట్టు కూడా దొరకట్లేదు ఆ వ్యక్తికి. ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట, తనకు బుద్ధి వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? తన ఎదురుగా వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకొని తీసుకుపోయి విందు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావా? నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించబడ్డావా? ఒక రోజున అది తుదకు నీకేమైతే తెలుసా? ఉరిగా మార్చబడుతుంది. నీ ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనకు అది ఆశీర్వాదం అనేది కానే కాదు. అందుకని పెద్దల మాట సద్ది మాట. కొన్నిసార్లు పెద్దలు చెప్పిన వినాలి మనం. నా ఇష్టానుసారంగా వెళ్తే ఏమైందంట చెప్పొచ్చావా పెద్ద అనేవాళ్ళు లేకపోలేదు. మాకే చెప్పా అంతటి ఓడి అయిపోయావా అనేవాళ్ళు లేకపోలేదు. ఓహో, మనోడికి పందులు పొట్టు తినే సమయం దగ్గర పడింది. ఇష్టానుసారంగా వెళ్తున్నావా? దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించాలి. నీకు ప్రభు చెప్పింది ఏంటి? నీకు ప్రభు చెప్పింది ఎక్కడికి వెళ్ళమని? నినివేకి వెళ్ళమని కదా. లేదు నేను తర్షీష్కి వెళ్తానంటే, ఇప్పుడు దేవుని ఇష్టానుసారం దేవుడు ఏం చెప్పిండండి? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళరా బాబు, అక్కడ పరిచర్య చేయి, అక్కడ నాశనం చేయబోతున్న జనాన్ని నువ్వు పోయి పరిచర్య చేయి, వారు మారు మనసు పొంది రక్షించబడినట్లుగా, నా కోపం వారి మీద కాకుండా దీర్ఘశాంతం వచ్చినట్లుగా నువ్వు పోయి చెప్పంటే, ఈ వ్యక్తి అంటాడు, నువ్వు చెప్పింది నేను చేయటం ఏంది, నా ఇష్టం నేను చేస్తా అని చెప్పేసి తర్షీషు ఓడెక్కాడు. ఇప్పుడు క్రైస్తవుడి ద్వారా ఒకరికి ఎలా ఉండాలి? ఆశీర్వాదం ఉండాలా, శాపం ఉండాలా? యోసేపు ఉన్న దగ్గర ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు క్రైస్తవుడైన సేవకుడైనటువంటి ఈ వ్యక్తి ఉన్న చోట ఏమైంది తెలుసా? అల్లజడి ప్రారంభించబడింది. ఆయన ఉన్నటువంటి ఆ ఓడంతా కూడా తలకిందులుగా మార్చబడింది. నువ్వు సేవ చేస్తున్న చోట
నీ సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు తలకిందులుగా మార్చబడుతున్నారా? సంఘము కట్టబడుతుందా? ఎన్నో పరిచర్యలు, మన ముప్పాలు కానీ ఈ కందుకూరులో కానీ ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. నేను చెప్పగలిగింది ఏంటి తెలుసా? మీ సేవకుడు గురించి మీకేమో కానీ ఆ ఇర్మియా పాస్టర్ గురించి చెప్తాను. నేను ఏదో చెప్పాను కదా, దేవుడు చేసిన కార్యం అని చెప్పి దేవుని సన్నిధి దగ్గర మనం అబద్ధాలు ఆడకూడదు. నాకు గత సంవత్సరంలోనే కానీ, అంటే మా ఇండ్లు కట్టకముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం తను ఒకరోజు వచ్చాడు. ఇల్లు సరిగా లేదు, దోమలకే పడుకున్నాడు పాపం. దోమల్లోనే అదే రాత్రి పైన పడుకున్నాడు. నాకు పక్క బాధ, తమ్ముడు వివాహమో సంథింగ్ ఇప్పుడు అన్నప్రాసనం, ప్రార్థన చేయరా, ప్రార్థన చేయ పాస్టర్ గారు, ఇల్లు కట్టుకోవాలని. ఆ రోజు ప్రార్థన చేశాడు. సంవత్సరం తిరగక మునిపే కింద ఒక 3 గదులు, ఒక వంటగది, పైన ఒక 2 గదులు. నేనేదో నిజంగా అండి, ఏదో పిలిచాడు అవి కాదు, మీరు స్టిల్ ఇప్పటికి రండి, ఇల్లు చూడండి, పాతింటి ఫోటోలు కూడా చూపి. సంవత్సరం తిరగక మునిపే దోమలోనే అలాగే పడుకొని ఆ రోజు ప్రార్థన చేశాడు. 50 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు, ఏంటి సంఘంలో ఇంకా అభివృద్ధి అని అంటే, నీ సంఘంలో ఒకవేళ అభివృద్ధి చాలా వరకు అప్పటి నుంచి ఇప్పుడు అభివృద్ధి అంటే మనుషులు పెరగటం కాదు, ఉన్న మనుషులు దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడటం, అది అభివృద్ధి. కొంతమంది ఉంటారు, 500 మంది ఉంటారు, ఏం ప్రయోజనం? 500 మంది ఎత్తబడే పరిస్థితుల్లో ఉంటారా? నేనైతే చెప్పగలను. కానీ ఈ సంఘంలో ప్రభు యొక్క మహిమ ధారాళంగా ఉంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఇష్టానుసారంగా ఆ వ్యక్తి పరిచర్య చేస్తున్నాడు కాబట్టి. ఇష్టానుసారంగా మీకేమో కానీ నా జీవితంలో ఏదన్నా విషయం కొరకు నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించానా, దేవుడు కార్యం ఖచ్చితంగా చేస్తున్నాడు. అంతే. నేను నిజంగా అనుభవిస్తున్నా. ఎందుకు? నా ఇష్టానుసారం నేను సేవకునే కదా, ఎందుకు నాకు అవసరమా? ఇప్పుడు కూడా ఏదన్నా అడగాలన్నా మా ఫ్రెండ్స్ 17వ బ్యాచ్లో ఉంటారు, కొంతమంది అడుగుతూ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన నా ఇష్టం అనేటట్లుగా బాగు. ఏదైనా సరే ఆశీర్వాదం అనేది ఆ సేవకుడు చూడండి తన ఇష్టానుసారంగా వెళ్తున్నాడు కదా, అక్కడ వాళ్ళు అతనితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒరి చస్తున్నారో నిద్రమోహోడ లెగురా అని చెప్పేసి ఒక సేవకుడిని అంటున్నాడు. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఒక సేవకుని అలా అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఎవరి ఇష్టానుసారంగా వెళ్తున్నాడు సేవకుడు? ఆయన ఇష్టానుసారంగా వెళ్తున్నాడు, దేవుడి ఇష్టానుసారంగా కాదు. దేవుని ప్రజలరా, నీ ఇష్టం అనేది మన జీవితాల్లో కష్టాన్ని తెస్తుంది. నీ ఇష్టం అనేది నీ జీవితంలో కష్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఉంటున్న చోట, నువ్వు ఒక వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు ఉంటున్న వీధిలో నిన్ను బట్టి 10 మందికి మంచి ఆశీర్వాదం కలగాలి అని అంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, నీ ఇష్టంగా కాదు. అప్పుడు ప్రభు అంటాడు, హానోకు నాకు ఇష్టంగా బ్రతికాడు కాబట్టి నేను అతన్ని కొనిపోయాను. ప్రభు అంటాడు, నీ చేయి పట్టుకొని రారా పోదాం అంటాడు. ఎక్కడికి ప్రభువా అన్నా అనుకో, నువ్వు నాకు ఇష్టంగా జీవిస్తున్నావు కదా, పదా పరలోక పట్టణానికి. ఎంత ఆశీర్వాదం అండి. నువ్వు నీ ఇష్టం కాకుండా దేవుని ఇష్టం చేయి. సేవకుల యొక్క ఆలోచన పొంది దేవుని ఇష్టం ఏంటని అడుగు, పొందుకో. రెండోదిగా మనం గమనిస్తున్న అన్యజనుల ఇష్టం, మనుషుల ఇష్టం. ఈ అన్యజనుల ఇష్టం గురించి మనం బైబిల్లో గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. త్వరగా. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకొనుటకు గతించిన కాలమే చాలును. చాలమ్మా. మనం పోకిరి చేష్టలు చేయుట కొరకు, అల్లరితో కూడిన ఆటపాటలు చేయుట కొరకు, డబల్ మీనింగ్ డైలాగులు వేయుట కొరకు, డీజే డాన్సులు వేయుట కొరకు, అన్యజనుల ఇష్టానుసారంగా బ్రతుకుట కొరకు గతించిన కాలమే చాలు. ఒకప్పుడు మనం చా అనుకున్నాం, మనం ఆ బ్రతుకుని. ఒకప్పుడు మనం దాన్ని వద్దనుకొని రక్షించబడ్డాం.
కుక్క వాంతికి గతికినట్లుగా మళ్ళీ అదే డబల్ మీనింగ్ డైలాగులు, అదే దురాశలు, అదే దుర్మార్గత, అదే పాపం, అదే వ్యభిచారం, అదే అబద్ధం, అదే ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తే అది అన్యజనుల ఇష్టమా, దేవుని ఇష్టమా? పాస్టర్ గారు సరిగ్గా 5 గంటల 5 నిమిషాల 5 సెకండ్లకే రండి. ఎందుకమ్మా? ఆ రోజు ముహూర్తం. చిన్న కొడుక ఎక్కడ ఎదురురా అమ్మా, బాజ్మొహం వేసుకొని పొద్దున్నాడు మొహం చూస్తే నాకు కలిసి వచ్చిందంట. దేవుడు చేసినటువంటి నీ కొడుకుని చూస్తేనే కలిసి వచ్చింది అంటున్నావే, మరి దేవుని స్తుతిస్తూ ఒక దినాన్ని ప్రారంభిస్తే ఆ రోజు ఎంత ఆశీర్వాదం అండి. కొంతమంది బాలేదు, గతించిన కాలమే చాలు, నువ్వు వద్దనుకున్నావు కదా, ఆ బ్రతుకుని పెంటతో సమానం చేసుకునే కదా ఈ రోజున రక్షించబడి జీవము కలిగిన దేవుని సంఘములో సత్తువు కలిగిన సేవకుల యొక్క దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ సిద్ధపరచబడుతున్న నీవు మళ్ళీ ఎందుకు అదే పాత రోత జీవితంలోకి వెళ్తున్నావు? అన్యజనుల యొక్క ఆచారాలు, అన్యజనుల యొక్క పట్టింపులు, సమయాలు, గడియలు, ఇవన్నీ చూచుటకు గతించిన కాలమే చాలునని వాక్యం సెలవిస్తున్నమాట. సొలొమోను పరిపాలన ప్రారంభించినప్పుడు అన్నీ కూడా తొలగించాడు. శకునగాండ్రులను, సోద చెప్పే వాళ్ళను, విగ్రహార్థికులు అందరినీ తీసేశాడు. చివరి దినాల్లో మనం గమనిస్తే, చివరి దినాల్లో సొలొమోను జీవితంలో అదే పర్వతపు శిఖరముల మీద దేవతలకు బలర్పిస్తూ వాటిని స్తుతించి విశ్వాసుల జాబితా లేకుండా పోయిండు. సొలొమోనా, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, దేవుడు నీకు పరిపాలన చేయటకు శక్తిని, కృపను ఉన్నతంగా ఇచ్చాడు కదా, ఏమిటి దరిద్రపు పని అంటే అన్ని జనుల భార్యలు తమ మనస్సును త్రిప్పివేసిరి. ఎందుకు విగ్రహారాధన, ఎందుకు విగ్రహాలకు పెట్టింది తింటున్నావు? తెనాలి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు చెంచుపేటలో శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, నాకు బాగా పరిచయం. ఆ పిల్లోడు ఒకరోజు వచ్చి బాగా ఉంటాడు, ఆయన ఆ వ్యక్తి ఏడిస్తే చూడటానికి కూడా బాగుండదు, ఏడుస్తూ ఉన్నాడు. పరిచారకుడు, ఏం తమ్ముడు ఏడుస్తున్నావు ఏంటంటే, అన్న అప్పుడు వినాయక చవితి ఆ సీజను, ఏం తమ్ముడు ఏడుస్తున్నావు అంటే, అన్న నా జీవితంలో ఇంత దరిద్రత, ఇంత శాపం నేను ఎప్పుడు అనుభవించలేదా. ఏమైంది చిన్న అంటే, ఆ మనిషి ఇంచుమించుగా 26-27 సంవత్సరాలు, బాగా బలిష్టంగా ఉంటాడు. ఏడుస్తుంటే నాకే బాధ అనిపించింది. ఏం జరిగించిందంటే, నా ఫ్రెండ్స్ అంతా కూడా సీఎం కాలనీలో ఉంటారు వాళ్ళు, నా ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వినాయక చవితికి రమ్మని గోల్ చేశారన్న. నేను రానని చెప్పాను. అయితే చివరికి ఏం చేశానంటే, మీ పక్కన ఉంటాను కానీ నేనేం చేయనని చెప్పాడంట. వెళ్ళాడు, అయిపోయింది దాకా ఉన్నాడంట. ఉండి వచ్చిన తర్వాత ఆ క్షణం మొదలుకొని అప్పుడు వరకు తన జేబులో డబ్బులు ఎప్పుడు ఉంటూ ఉండేయంట. తన తల్లికి అనారోగ్యం, నోటికాడికి వచ్చినటువంటి కూడి, అలాగే ఆ అన్నం, నోటికాడికి వచ్చినటువంటి అన్నం అలాగే వెళ్ళిపోవటం అనే పరిస్థితులు మనం చూస్తే ఆ వ్యక్తి అనుభవించాడు. ఇంచుమించుకి 20 అలా యవ్వన ప్రాయంలో ఉన్న వ్యక్తి ఎక్కిలు పెట్టి నా తల్లి కూడా మంచి అనారోగ్యం అయిపోయిందన్న, రూపాయి మిగలట్లేదన్న. అసలు విచిత్రంగా ఉంది నాకు, ఇట్లా డబ్బులు చేతికి వస్తేనే ఈ గద్దె ఎగిరిపోయినట్లు తీసుకుపోయినట్టుగా తీసుకుపోతున్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి నా చేతులు పట్టుకున్నాడు. యథార్థ సంఘటన ఇది. కొంతమంది తెలిసి తాగరు, తాగిన వాళ్ళతో పాటు అక్కడ పోయి టైంపాస్. సిగరెట్ మానేశానన్నా, బీడీలు మానేశానన్నా. ఈ వ్యక్తికి ఏమైతే తెలుసా, మానేసినాడు ఒకసారి నాకు కనపడ్డాడు బస్ స్టాండ్కి పోయిండు మానేసి. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా, అక్కడ సిగరెట్ తాగేవాడు పక్కన నిల్చొని వాడు వదిలిన పొగను మొత్తం వీడు వీలుతున్నాడు. వాడు తాగి ఉఫ్ఫను వదులుతుంటే ఆ పొగ మొత్తం వీడు పీలుస్తున్నాడు. సిగరెట్ తాగకూడదుగా, కానీ వాడు వదిలిన పొగ మాత్రం వీడు పీలుస్తున్నాడు. చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, నీ వస్తా కానీ నేను చెయ్యను, నీకు తోడుగా నీడగా, తర్వాత హల్లెలూయా స్తుతి మహిమ. అన్ని జనులతో నీకెందుకు పొత్తు? మంచికి చెడుకి, చీకటికి వెలుగుకి, పరిశుద్ధతకి అపవిత్రతకి ఎంత వ్యత్యాసం ఉంది. మరి అన్ని జనులకి నీకు వ్యత్యాసం ఉండాలి కదా. వారి యొక్క ఆజ్ఞలు, వారి యొక్క చిత్తం, వారి యొక్క నడక, వారి యొక్క మాట, వారి యొక్క ఆచారాలు ఒక జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తున్న క్రైస్తవులలో ఉండకూడదు.
అన్యజనుల ఇష్టం నీలో కొంచెం కనపడ్డా ప్రభు అంటాడు నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు దేవుడు. కనుక ప్రియ దేవుని ప్రజలరా, ఇదే సౌలుని కానీ మనం గమనిస్తే అన్నిటినీ తీసుకు పడేసి చివరికి ఎక్కడికి పోయాడు? శకున గాండ్ర దగ్గరకు పోయాడు. చూడు, సమూయేలు కోసం శకున గాండ్ర దగ్గరకు పోయాడు. సౌలు రాజా నువ్వే వద్దని పంపించేసావు కంటే అన్ని జనుల వలె శకునాలు, అన్ని జనుల వలె తాయిత్తులు, అన్ని జనుల వలె ఆడకపోయి మట్టి తింటాం, ఈడకపోయి మట్టి తింటాం. కొంతమంది ఏ చెబితే గొర్రె మందలాగా ఆడకపోయి మట్టిలు తింటాం, మోకాల చెప్పులు అరిగిందాక పోవటం. మట్టి తింటం వల్ల కడుపురం తప్ప ఏముండదు. అన్ని జనుల వల్ల నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు మొక్కున్నాను 3 కత్తెరలు, 3 పళ్ళు ఇవ్వచ్చుగా. జుట్టు అయితే మళ్ళీ వచ్చింది, పళ్ళు అయితే రావనే కదా. 3 పళ్ళు, 3 కత్తెరల బదులు 3 పళ్ళు ఇవ్వచ్చుగా. ఆ దవడ ఒకటి, ఈ దవడ ఒకటి. హల్లెలూయా. అన్ని జనుల వల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అన్ని జనుల వల్ల ఎందుకు యోచిస్తున్నావు? ఆ ఇష్టాన్ని నువ్వు చేస్తే నువ్వు కొనిపోబడవు. జాగ్రత్త. మనం మూడోదిగా మనం గమనిస్తే ఏ ఇష్టం మనం చేయాలి? దేవుని ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొనిపోబడాలి అని అంటే పెండ్లి కుమార్తె రా అనగానే నువ్వు క్షయమైన ఈ శరీరం విడిచి అక్షయతను ధరించుకొని రెప్పపాటులో రూపాంతరం చెంది ప్రభుతో ఎగిరిపోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని ఇష్టం. ఈ హనోకు జీవితంలో మనం గమనిస్తే 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునికి ఇష్టంగా బ్రతికి కొనిపోబడెను. 1 కాదు, 2 కాదు. కొంతమంది జీవితాల్లో గమనిస్తే విశ్వాసాన్ని ప్రారంభించి పరిచర్యను ప్రారంభించి రక్షణ పొందుకొని 20 సంవత్సరాలు అవగానే మనోళ్ళు చాపనే మడత పెట్టేస్తారు. ఇక విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తారు. 20 సంవత్సరాలు సీనియర్ కదా అయిపోయిందని చెప్పి 30 సంవత్సరాలు బైబిల్లో రాయబడిన మాట మనం అంటాం, మాకంటే పనులు, మాకంటే పిల్లలు, మాకంటే ఇవన్నీ కూడా ఉన్నాయి, మేము ఎలా ప్రభుత్వం నడవాలి అని అంటే హనోకు జీవితంలో మనం గమనిస్తే తనకు పిల్లలు ఉన్నారు, తనకి పని ఉంది, తనకి వ్యాపారం ఉంది, తనకి అన్నీ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూనే పాస్టర్ గారు పొద్దునంతా పనిచేసినాం. పాస్టర్ గారు కుటుంబంలో మరి ఈ పరిస్థితులు, మన నైట్ కూడా ప్రార్థన అని అంటే హనోకు కూడా అదే పరిస్థితి. ఆయనను దేవునితో నడిచే విషయంలో, దేవునితో నడిపించబడే విషయంలో ఎక్కడ రాజీ పడలేదు హనోకు. ఈ 30 సంవత్సరాల్లో నెల ప్రారంభంలో అనారోగ్యం వచ్చింది, అయినా దశంభాగం ఇవ్వటం మానేల. నెల ప్రారంభంలో అప్పుల మీదకి వచ్చారు, అయినా దేవునికి ఇవ్వటం మానలేదు. ఈసారి చూద్దాంలే ప్రభువా, 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు మంచిగా ఇచ్చే కదా, 201వ సంవత్సరమేగా అనలేదు. నేను 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూనే పరిచర్యలో, దశమ భాగము విషయంలో, కానుకల విషయంలో, సేవకుల దగ్గర చేసే ఆ పరిచర్య విషయంలో, విశ్వాసంలో, భక్తిలో, నడకలో, పడకలో, మాటలో దేవునితో నడిచెను. హనోక్ ఎక్కడ కూడా కొంచెం కూడా, కొంచెం కాదు కదా, ఎక్కడ కూడా తొట్టిల్లిపోలే. నేను మనలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీనియారిటీ వచ్చేసరికి మామూలుగా ఉండవు, కొమ్ములు ఎట్లా తిరుగుతాయిగా. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగిపోతాయి. మీరు కాదు, మనం అంతా దేవుని బిడ్డలో కొంతమంది చెప్తాను, మీరంతా బంగారాలు. ఈ 300 సంవత్సరాలు నడిచినప్పటికీ ఎలా ఉన్నాడు? దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఎక్కడా కానీ కొద్దిగా కూడా ఓవర్ యాక్షన్ చేసినట్లుగా, కొద్దిగా కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా కనపడలేదు. పని చేసుకుంటూనే ఉన్నాడు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాడు, పిల్లలకు అట్టనే ఉన్నాడు, పిల్లలకు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. అయ్యా ఈరోజు పొలంలో విత్తనాలు విత్తుతున్నాం, ఈరోజు రాళ్ళే అనలేదు. ఈరోజు కొంచెం డ్యూటీలు ఎక్కువ పని ఉంది, రాళ్ళే అనలేదు. ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులు కొన్ని, రాళ్ళే అనలేదు. ఈరోజు కొంచెం బంధువులు వచ్చారు, రాళ్ళే అనలేదు. బంధువులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వర్షమే వచ్చినా, ప్రతికూల పరిస్థితులే వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా దేవునితో నడిపించబడుతూనే ఉన్నాడు హనోక్.
దేవునికి నడిపించబడుతూ ఇష్టంగా బ్రతుకుతూనేమన్నాడు తప్ప ఎక్కడ దేవునికి అయిష్టంగా, దేవునికి ఆయాసకరంగా తన చూపు కానీ ఏదీ లేదు. అందుకనే అంటున్నాడు ప్రభు, అనుకు నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను బాబా, క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేకపోతున్నా, అదో వచ్చాయి. ఎక్కడికి ప్రభు? అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుకున్న ప్రభు పరమునకు కొనిపోయాను. ఈరోజున దేవుని ప్రజలారా, నువ్వు చేసే పనిలో దేవుని ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావా? మనుషుల ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? అందుకని బైబిల్ చెప్తున్నమాట, మనుషాశలను విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు. అయ్యా, నేను ఈ పని ప్రారంభిస్తున్నా, ఇది నీ ఇష్టమా? నీకు ఇష్టకరంగా ఉందా లేదా అని ప్రభు ఇష్టానుసారంగా మనం బ్రతకగలిగితే, దేవుని ప్రజలారా, బైబిల్లో చెప్తున్నటువంటి మాట, ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నాం. ఇతడు నా ఇష్టానుసారుడు, మన ఇష్టానంగా, నాకు ఎంత ప్రియమైనటువంటి వ్యక్తిగా తండ్రి క్రీస్తుని గురించి చెప్తున్నాడు. నీ గురించి నా గురించి చెప్పాలి, ఇతను నా ఇష్టానుసారుడు, నా ఇష్టం తప్ప వేరొకటి చెయ్యడు అని చెప్పేసి నీ గురించి నా గురించి చెప్పి మనందరినీ కూడా ప్రభు బయటికి అట్లా తీసుకుపోయి, రండి ముప్పాల కల్వరి పెంతుకొస్తే మందిర ప్రార్థన పరులారు రండి అని చెప్పేసి అలాగే మనల్ని నడిపించుకుంటూ పరమమునకు తీసుకొని పోవాలి. ఆయన వచ్చే ఆ సమయమందు మనం అందరం కూడా మన ఇష్టం కాకుండా, అన్ని జనుల ఇష్టం కాకుండా, మనుషుల ఇష్టం కాకుండా, కేవలం దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతికి కట్టగలిగితే నిశ్చయముగా ప్రభు మనందరినీ కూడా ఒక రోజున ఆ మేఘమండలో వచ్చి ఆ సమయంలో మనందరినీ కూడా రెప్పపాటులో రూపాంతరం చెందించి మనందరం కూడా ప్రభుతో యుగయుగాలు జీవించదుముగాక. ప్రభు ఈ వాక్యాన్ని మనం విడికిడిలో స్థిరపరిచి ఫలభరితంగా మార్చునుగాక. ఇది ఫస్ట్ పాయింటే, 2 ఉన్నాయి, ఇంకా సమయం అయిపోయింది కనుక అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించి తలలు వంచి చెప్పబడినటువంటి ఈ యొక్క చిన్న మాటను మనం తలపోచుకుందాం. నీ జీవితంలో నీ ఆశ, నీ తృష్ణ, నీ గోల్, నీ చివరి గమ్యం ఏంటనంటే, ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను నువ్వు తెరవాలి. అదే ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి అన్న ఒక నిరీక్షణ. యేసు క్రీస్తుతో పాటు కొనిపోబడాలి అనే నిరీక్షణ. లోకములో ఉన్నవన్నీ కూడా ఒక రోజున లయమైపోతున్నాయి. ఆకాశము భూమి కూడా చాపవలే చుట్టబడబోతున్నాయి. పంచవేంద్రములు లయమైపోయే రోజు రాబోతుంది. మేఘారుడ యేసయ్య మన మధ్యలోనికి రాబోతున్నప్పుడు నీవు కొనిపోబడాలి. ఆయనతో కలిసి నువ్వు కూడా కొనిపోబడి యుగయుగాలు దేవునితో కలిసి జీవించాలి అనంటే, దేవుని ప్రజలారా, హనోకు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికెను. హనోకు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికెను కనుకనే అతన్ని దేవుడు కొనిపోయెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హనోకు 300 ఏండ్లు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. ఒక మనిషి జీవితంలో స్వయిష్టం, అన్యజనుల ఇష్టం, దేవుని ఇష్టమే ఏలుబడి చేస్తాయి. మన ఇష్టమని మన జీవితంలో మనం నడిపించబడ్డామా, అది మనకు ఉరి అవును. మన ఎదుట అనేక మంది, ఎంతోమంది పితరులు పరిశుద్ధులు ఉంచబడ్డారు. వారు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టమని వారి జీవితాన్ని అధోపాతాలనికి దిగజార్చుకొని ఉన్నారు. అన్యజనుల ఇష్టం చేసినటువంటి అనేక మంది విశ్వాసుల జాబితాను లేకుండా పోయారు. అన్య స్త్రీ ఇష్టము చేసినటువంటి సంసోను యొక్క కండ్లు పెరికివేయబడ్డాయి. తన చేతులు కట్టబడి ఉన్నాయి. తనకున్న బలమంతయు కూడా తొలగిపోయింది. దేవుని ప్రజలారా, ప్రభు ఎదురు తీర్మానం చేయి. నా ఇష్టంగా నేను ఏది చేయనయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమైందిలే అన్నట్లుగా నేను దురుసుగా ప్రవర్తించనయ్యా. నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే, నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఆశీర్వాదమే చూడలేదు ప్రభువా. ఇప్పటి వరకు నా జీవితంలో కన్నీళ్ళే అన్నపానములుగా పూజిస్తున్నాను. ఏ పని ప్రారంభించినా ఒక మెట్టు కూడా ఎదగని పరిస్థితి ఉంది. కారణం, నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను ప్రభువా. ఈ రాత్రి నా మనోనేత్రాలు వెలిగించండి. నీ ఇష్టాన్ని చేసే బిడ్డగా నేను ఉండాలి.
ఎన్ని పనులున్నా, ఎన్ని వ్యాపారాలున్నా, జీవితం బిజీ 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 అయినప్పటికీ కూడా హానోకు దేవునితో నడవటం మానలేదు, దేవునికి ఇష్టంగా బ్రతకటం కూడా మానలేదు. ఈరోజు నీ దైనందిన జీవితాల్లో నీకు ఇచ్చిన పనిని బట్టి, నీకున్న పనులు బట్టి, నీకున్న వ్యాపారపు ఉద్యోగాలను బట్టి బిజీ అయిపోయి జీవితాన్ని గజిబిజి చేసుకుంటూ దేవునితో నడవక, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకక ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, నేనిచ్చిన ఆ పని, నేనిచ్చిన ఆ పొలం, నేనిచ్చిన ఆ ఆరోగ్యం, నేనిచ్చిన సర్వ సంపదలు వెనకకు తీసుకుంటే నీ బిజీ ఏమిటి? నీకు బిజీ ఏముండదు కదా, అప్పుడు నాతో నడిపించబడతావు కదా. లేదు ప్రభువా, లేదు నాయనా, ఇక మీదటి నేను అలా బ్రతకను ప్రభువా. నాకు ఎన్ని పనులున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత బిజీ అయినప్పటికీ నీతో నేను నడుస్తాను ప్రభువా. నీకు ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానేసయ్యా. నీకు ఇష్టము కాకుండా నేను ఏది చేయనేసయ్యా, ఏది ప్రారంభించనేసయ్యా, ఏ పని కూడా నేను చేయనేసయ్యా. నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధింపజేయబడాలి, నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధింపజేయబడాలేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా.